సో వెల్కమ్ టు ఎస్టీవీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు గోచార రాహుకేతు ఫలితాలు అనేటివి వృషభ రాశిగా చూడబోతున్నాం సార్. చూడండి సార్, మే 18వ తారీఖు నుంచి 2025 నుంచి డిసెంబర్ 5, 2026 వరకు రాహు అనే గ్రహము ఈ రాశిలో ఉంటారండి. అప్పుడు వృషభ రాశి అవుతుంది కాబట్టి వృషభ రాశి నుంచి 4వ స్థానంలో కేతు ఉంటారు, వృషభ రాశి నుంచి 10వ స్థానంలో రాహు ఉంటారు సార్ మన రాశి నుంచి. అప్పుడు మనకు రాహుకేతు ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నామండి. చూడండి సార్, 4వ భావం అంటే తెలుసు కదా సార్, ఇన్వెస్ట్మెంట్ అనేది. అప్పుడు కేతు ఉన్నాడంటే మనం అక్కడ ప్రాపర్టీ కొనడం కోసం అప్పు చేస్తాము అనేట్టుగా అర్థం అండి. సో ఇది సార్, నేను ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా కొంటారండి. ఈ టైం అప్పు చేసే కొంటారు సార్, దాంట్లో డౌటే లేదు. ఇవన్నీ తర్వాత ప్రాపర్టీ కొనడం విషయంలో అనుకున్నవి జరగవు సార్. మనం కొంచెం ₹1,00,000 అనుకుంటే 1,50,000 అవ్వచ్చు, 50,000 అనుకుంటే 20,000 అవ్వచ్చు. సో మనం అనుకున్నట్టు జరగదు సార్ అక్కడ. తర్వాత 4వ భావం అంటే సుఖస్థానం అనమాట. మనకు అక్కడ సుఖం విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఓకేనండి. సో సుఖస్థానం మనకు సుఖంగా ఉండలేము, సరిగ్గా నిద్ర రాదు అనేట్టుగా అర్థం సార్ తర్వాత 4వ భావం అంటే తల్లి భావం కదా సార్. సో 4లో కేతు ఉంటేనే ఆరోగ్య సమస్యలు కదా సార్, హాస్పిటల్లో అంతా చెప్తాము. సో కేతు ఉంటాయి కాబట్టి తల్లి విషయంలో ఏదైనా మనకు కొంచెం ఆరోగ్య సమస్యలు రావచ్చును అనేట్టుగా అర్థం. ఇది ఒకటే సార్ నెగిటివ్. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్తున్నాం అంతే సార్ నెక్స్ట్ రాహు చూడండి 10లో ఉన్నారు. సో 10వ భావం అంటే అందరికీ తెలుసు కదా సార్, 10 అంటే జాబు బిజినెస్ అనమాట సో రాహు 10లో పోతే ఇండియాలో ఎవరైనా జాబ్ చేస్తున్నాం సార్ అంటే మీకు అబ్రాడ్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇండియాలో జాబ్ చేసేవారు అబ్రాడ్కి వెళ్ళే అవకాశం ఉంది సార్. మేము ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నాము అంటే అబ్రాడ్లో ఆల్రెడీ బిజినెస్ కానీ జాబ్ చేసేవారికి ఇది మంచి సమయం సార్ తర్వాత రాహు అంటేనే ఇది కదా సార్, బయట దేశము బయట కంట్రీ కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి మంచి సమయం అనమాట. 10వ స్థానం అంటే బిజినెస్, రాహు అంటే అబ్రాడ్. సో మనం ఏమైనా బయట దేశానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం అనే వారికి ఇది చాలా మంచి సమయము అనేట్టుగా అర్థం సార్ వృషభ రాశి వారికి అనమాట. ఇది మనకు వృషభ రాశి మాత్రమే కాదు సార్, వృషభ లగ్నానికి కూడా తీసుకోవచ్చు. మనకు 30% ఫలితాలు వర్తిస్తాయి సార్. ఇవన్నీ గోచార ఫలితాలు మనం రాహు పెట్టి చెప్తున్నాము. జన్మజాతకం చూస్తేనే మనకు ఇంకా అక్యురేట్గా వస్తాయి. ఇది కేవలం మనకు 30% వరకు మాత్రమే మనకు వర్తిస్తాయి అనేట్టుగా చెప్తున్నాం సార్ అంతే అనమాట. నెక్స్ట్ మనం బ్యాచ్ 3 జూమ్ రికార్డింగ్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి సార్. మనకు 10 కోర్సుల వరకు ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది మీకు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చానండి మీరు చూసి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు కోర్స్ డీటెయిల్స్ గురించి మీకైతే వస్తాయండి సో ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇక్కడ ఇచ్చిన వీడియోలో మీకు ఉంటాయి సార్ అంతే వృషభ రాశి వారికి.